హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి. సమ్మర్ అంటేనే పిల్లలు మార్నింగ్ నుంచి ఇంకా డైలీ ఇంకా మన దగ్గరే ఉంటారు కాబట్టి సో వాళ్ళని కేర్ ఎలా తీసుకోవాలంటే కనుక బయటకి మార్నింగ్ 11 వరకు ఆడుకోమనండి, అంతే. మిగతా టైం అంతా ఇంట్లోనే పెట్టుకోండి. మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాతే బయటకు వదలండి. యూజువల్గా మే నెలలో గట్ట అయితే 7 వరకు కూడా వేడి ఉంటానే ఉంటుంది. కానీ మరీ అంతలా ఇంట్లో బందీ పెట్టేసుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక జైల్లో ఫీల్ అవుతారు కాబట్టి సో 5 తర్వాత చక్కగా వదలండి. తర్వాత ఇంట్లోనే యాక్టివిటీస్ చేయించుకోండి. పెయింటింగ్ అని, డ్యాన్సింగ్ అని, పిల్లలతో మీరు ఆడుకోవడం. సో అలాంటివి కూడా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటే కనుక మీకు వాళ్ళకి కూడా ఈ టైంలో చక్కగా బాండింగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఫాదర్ మదర్ పిల్లల బాండింగ్ చక్కగా పెరుగుతుంది. అలాగే ఈ టైంలో వాళ్ళకి స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, సో ఇలాంటివి అవాయిడ్ చేయండి. మసాలా ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా హెల్త్కి మంచిది. ఎందుకంటే ఈ సీజన్లో పిల్లల జీర్ణక్రియ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి ఫుడ్స్ ఏమి పెట్టకూడదు. అలాగే వాళ్ళకి చక్కగా వాటర్ ఇవన్నీ కూడా చక్కగా ఇస్తూ ఉండండి. వాటర్ బదులు లేకపోతే లిక్విడ్ రూపంలో ఏమన్నా మజ్జిగ అని, లేకపోతే లస్సీ అని, కొబ్బరి బొండం నీళ్ళని ఇలాంటివి ఇస్తూ ఉండండి. అలాగే చలువ చేసే పదార్థాలు, చలువ చేసే కూరలు అలాంటివి వండి చక్కగా పెట్టండి పిల్లలకి. సో కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. తర్వాత వచ్చేసి చక్కగా వేడిని గ్రహించే ముదురు దుస్తులు కాకుండా లేత రంగు అంటే లైట్ కలర్ బట్టలు అలాంటివి వేయండి పిల్లలకి. కాటన్ దుస్తులు వేయండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేసేలా చూసుకోండి. అలాగే అంబ్రెల్లా ఒకటి క్యారీ చేసేలా చూసుకోండి. సో అలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా పిల్లలకి చక్కగా స్నానం చేయించండి. ఇలా స్నానం చేయించడం వల్ల వాళ్ళకి ఉష్ణోగ్రత అనేది తగ్గి చక్కగా వడదెబ్బ నుంచి కూడా వాళ్ళని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో అలాగే పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ క్యాప్ అనేది పెట్టుకోమనండి. లేకపోతే కనుక క్యాప్ ఇబ్బందిగా ఉంటే కనుక ఏమన్నా మెత్తని క్లాత్ లాంటిది అయినా ఎన్న కట్టుకొని చక్కగా ఆడుకోమనండి. సో ఇంట్లోనే కనుక యాక్టివిటీస్ చేయించుకుంటే ఇంకా మంచిదనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.